హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పంజాబీ డ్రెస్ ప్యాంట్ని ఆది ప్యాంట్ని బేస్ చేసుకుని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ ప్యాంట్ని కట్ చేయడం కోసం ఎగ్జాక్ట్గా నేను ఎలా అయితే క్లాత్ని ఫోల్డ్ చేస్తున్నానో ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ అన్నీ నా వైపు ఉన్నాయి. ఓపెన్ సైడ్ ఉంది, పై వైపున కూడా ఓపెన్ ఉందన్నమాట. క్రింది వైపున టోటల్ ఫోల్డింగ్ అనేది ఉంది. ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాము అంటే ప్యాంట్ అనేది అంటే లేడీస్ ప్యాంట్ చాలా నీట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ క్రింది వైపున ఖర్చు కోసం 1.5 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుని స్ట్రెయిట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ప్యాంట్ లాంగ్ ఎంత ఉందో మన మెజర్మెంట్ ప్యాంట్ని బేస్ చేసుకుని ఒకసారి చెక్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక్క లైక్ ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ వలన మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవుతాయి, అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఫ్రెండ్స్. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ అడిగారు మెజర్మెంట్ ప్యాంట్ని బేస్ చేసుకుని పంజాబీ డ్రెస్ ప్యాంట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి అని. అందుకోసమే నేను ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ ప్యాంట్ లాంగ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అంటే పై వైపున మనం క్లాత్ని యాడ్ చేస్తాం కదా, అంటే పంజాబీ డ్రెస్ ప్యాంట్కి పై వైపున ఎక్స్ట్రాగా బాక్స్ లాగా ఒక క్లాత్ని యాడ్ చేస్తాం కదా, ఆ క్లాత్ని లీవ్ చేసేసి మెజర్మెంట్ ప్యాంట్ లాంగ్ని చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చెక్ చేసుకుంటే నాకు 34 ఇంచులు వచ్చిందనమాట. పై వైపున 1/2 ఇంచ్ ఖర్చుతో సహా 34 ఇంచులు వచ్చిందనమాట. 34 ఇంచుల్ని ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి. క్రింది వైపున 1.5 ఇంచ్ ఖర్చు ఇవ్వాలి, పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు అనమాట. అంటే పై వైపున బాక్స్ షేప్లో మనం కట్ చేసుకుంటాం కదా, ఆ క్లాత్ని యాడ్ చేయడం కోసం పై వైపున 1/2 ఇంచ్, క్రింది వైపున 1.5 ఇంచ్ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ లెగ్ లూజు 6.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ని అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి చూసారా, ఇలా 4 లేయర్స్ ఓపెన్లో ఉంటుంది. అక్కడ నుంచి క్రింది వైపుకి ఒక 9 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ వరకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ కానీ 1.5 ఇంచ్కి కానీ ఇలా బాక్స్ షేప్లో లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. నేనైతే 1.5 ఇంచ్కి మార్క్ చేశాను. ఇటు సైడ్ 1.5 ఇంచ్కి, అలాగే పై వైపు నుంచి 9 ఇంచెస్ కానీ 9.5 ఇంచెస్ కానీ ఇలా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ కార్నర్లో ఇలా కొంచెం కర్వ్ షేప్ వచ్చేలా ఇలా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే మనకి కిస్తా లేదా క్రాచ్ అనేది చాలా నీట్గా వస్తుందన్నమాట. అంటే ప్యాంట్ వేసుకున్నప్పుడు ఇక్కడ క్రాస్ ఉండడం వల్ల చాలా నీట్గా రెడీ అవుతుంది. నెక్స్ట్ ఈ విధంగా మెజర్మెంట్ ప్యాంట్ని ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్ మార్కింగ్, అలాగే ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇక్కడ లెగ్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా మనం ఈ ప్యాంట్ షేప్ ఎలా ఉందో ఇలా క్రాస్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మనం ప్యాంట్ క్రింది వైపున క్లాత్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకున్నాము అంటే ఫిట్టింగ్ చాలా నీట్గా వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ స్కేల్తో కాకుండా ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ఇలా అయినా మార్కింగ్ చేసుకోవచ్చు, లేదా ఈ క్రాచ్ ఏరియా లేదా కిస్తా దగ్గర నుంచి మనకి లెగ్ కర్వ్డ్ స్కేల్ని ప్లేస్ చేసుకొని క్రాస్గా అయినా లైన్స్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా మార్కింగ్ చేసుకున్న విధంగా ఈ ప్యాంట్ క్లాత్ని ఈ క్రాచ్ ఏరియా దగ్గర ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా కట్ చేసుకోవాలి. చూస్తున్నారా ఇలా. నెక్స్ట్ మార్కింగ్ చేసుకున్న విధంగా ఇలా మనం ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకున్నాము అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఈ క్రాచ్ ఏరియా దగ్గర ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఈ కార్నర్లో టక్స్ని ఇచ్చాము అంటే మనకి స్టిచ్చింగ్లో ఈ టక్స్ అనేది యూజ్ అవుతుందన్నమాట. ఇలా ప్యాంట్ క్లాత్ని కట్ చేసుకోవాలి. అంటే క్రింది వైపున ఫ్రిల్స్ క్లాత్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఫోల్డింగ్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకున్నాం చూసారా, ఇలా ఫోల్డింగ్ సైడ్ ప్లేస్ చేసుకోవడం వల్ల మనకి ఈ పై వైపున బాక్స్ షేప్లో మనం క్లాత్ని కట్ చేస్తాం కదా, ఈ క్లాత్ మనకి కరెక్ట్గా జాయింట్స్ అనేది రాకుండా, అలాగే మనకి 4 సైడ్స్ జాయింట్స్ వేయకుండా డబల్ జాయింట్ అయితే సరిపోతుంది అనమాట. ఈ విధంగా క్లాత్ని ప్లేస్ చేసుకోవడం వలన. నెక్స్ట్ ఈ హిప్ దగ్గర క్లాత్ని కట్ చేయడం కోసం ఎగ్జాక్ట్ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్. పై వైపున మనం ఎలాస్టిక్ లేదా థాడ్ని స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని ఫోల్డ్ చేస్తాం కదా, అక్కడ ఖర్చు కోసం 1 ఇంచ్, క్రింది వైపున 1/2 ఇంచ్, టోటల్గా మనకి 9.5 ఇంచెస్కి ఈ క్లాత్ లాంగ్ అయితే తీసుకోవాలి. చూసారా ఇలా ఇక్కడ పై వైపు నుంచి 9.5 ఇంచెస్కి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా 9.5 ఇంచెస్కి మార్కింగ్ వేసుకొని నెక్స్ట్ విడ్త్ వచ్చేసి ఈ విడ్త్ దగ్గర ఈ స్టార్టింగ్లో మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి
హిప్ ఉంటుంది కదా, హిప్ సైజ్ సపోజ్ 40 అనుకోండి. ప్యాంట్ వేసుకున్నప్పుడు ఈ హిప్ దగ్గర ఫ్రీగా ఉండడం కోసం 6 ఇంచెస్ కానీ 8 ఇంచెస్ వరకు లూజ్ అనేది ఇవ్వాలన్నమాట. ఇక్కడ క్లాత్ 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి నేను 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే 10 ఇంచెస్ కదా విడ్త్, ఇక్కడ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అంటే 12 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్, అలాగే మిడిల్లోకి మనం క్లోజ్ చేసి అంటే క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తాం కాబట్టి ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఈ విధంగా బాక్స్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇక్కడ క్లాత్ ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి మనకి 2 సైడ్స్ మాత్రమే జాయింట్ వస్తుంది అనమాట. ఈ మిడిల్లో ఇలా టక్స్ని ఇచ్చాము అంటే స్టిచ్చింగ్లో యూజ్ అవుతుంది. చూసారా, ఇలా మనకి 2 సైడ్స్ మాత్రమే జాయింట్ వేసుకోవచ్చు. క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి కట్ చేసుకున్నాము అంటే ప్యాంట్కి క్రింది వైపున ఫోల్డింగ్ వస్తుంది, అలాగే క్రింది వైపున ప్రిల్స్ క్లాత్కి క్లాత్ సఫిషియెంట్గా సరిపోతుంది. అలాగే ఇక్కడ ఫోల్డ్ చేయడం వల్ల మనకి పై వైపున వచ్చిన ఈ క్లాత్కి జాయింట్స్ అనేది తగ్గుతాయి అన్నమాట. ఇలా మనం పర్ఫెక్ట్గా ప్యాంట్ని కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ ఈ ప్యాంట్ని ఎలా స్టిచ్ వేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ పై వైపున హిప్ దగ్గర క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి మనం 2 సైడ్స్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. అంటే మనం ఖర్చు హాఫ్ ఇంచ్ ఇచ్చాం కదా, ఈ హాఫ్ ఇంచ్కి ఇలా స్ట్రెయిట్గా లైన్స్ని అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఒక సైడు ఫోల్డ్ చేసుకోవాలి, సెకండ్ సైడ్ మాత్రం ఒక 3/4 ఇంచ్కి మార్కింగ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా ఇక్కడ 3/4 ఇంచ్కి మార్కింగ్ వేసుకోవాలి. ఎగ్జాక్ట్గా పైనుంచి క్రింది వైపుకి 3/4 ఇంచ్ క్లాత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. నెక్స్ట్ పై వైపు నుంచి ఒక 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఇలా 1 ఇంచ్కి మార్క్ చేసుకొని మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి లీవ్ చేసేయాలన్నమాట. చూసారా, ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి లీవ్ చేసేసి మళ్ళీ అక్కడి నుంచి 3/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా ఎందుకు మార్కింగ్ చేస్తున్నాను అనేది నేను స్టిచ్ చేసేటప్పుడు నీట్గా చెప్తాను. చూసారా, ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ కూడా స్ట్రెయిట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. మిడిల్లో మాత్రం స్టిచ్ అనేది వేయకూడదు అనమాట. అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లీవ్ చేశాను చూసారా, ఇలా మార్కింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్న విధంగా పై వైపున ఈ మిడిల్లో, అలాగే క్రింది వైపున ఇక్కడ రఫ్ స్టిచ్ వేసుకుంటూ స్ట్రెయిట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా. నెక్స్ట్ ఈ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి పై వైపున హిప్ క్లాత్కి, అలాగే పై వైపున ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. పై వైపున అంచు పీస్ ఉంది కాబట్టి డబల్ ఫోల్డింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఒకేసారి మనం 1 ఇంచ్కి ఖర్చు ఇచ్చాం కదా, ఆ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని ఇక్కడ 2 సైడ్స్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇటు సైడు హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకొని ఇలా టర్న్ చేసుకొని పై వైపున ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఎగ్జాక్ట్గా హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ వేసుకొని హాఫ్ ఇంచ్కి పై వైపున స్టిచ్ అంటే లోపల వైపున హాఫ్ ఇంచ్కి స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని నెక్స్ట్ టర్న్ చేసుకొని పై వైపున కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ప్యాంట్ని మనం ప్రొఫెషనల్ స్టైల్లో పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాము అంటే బొటిక్ స్టైల్లో ఫినిషింగ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫినిషింగ్ బాగా రావాలి అంటే ఖచ్చితంగా కొంచెం అయితే టైం స్పెండ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఈ లెగ్ క్రింది వైపున ఇలా పేపర్ క్యాన్వాస్ని మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితే మిగులుతాయి కదా, మనం క్రింది వైపున 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డ్ చేసుకొని మిడిల్లో పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ పై వైపున హిప్ క్లాత్ని స్టిచ్ వేయడం కోసం ఇక్కడ ఒక సైడ్ హాఫ్ ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకొని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సెకండ్ సైడ్ మనం 3/4 ఇంచ్ ఖర్చు అనేది తీసుకున్నాం. చూసారా, రాంగ్ సైడ్కి క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. పై వైపున ఇక్కడ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మిడిల్లో కూడా ఇక్కడ లైన్ డ్రా చేశాను చూసారా, సేమ్ అదే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ కూడా రఫ్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి మిషన్ ఫూట్ని కొంచెం జరుపుకొని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి మాత్రం స్టిచ్ వేయకూడదు. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారా, ఇలా మనం ఫినిషింగ్ నీట్గా రావాలి అంటే కొంచెం కష్టపడాల్సిందే ఫ్రెండ్స్. ఇలా స్ట్రెయిట్గా ఒక 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ అనేది వేసుకోవాలి. సెకండ్ సైడ్కి కూడా క్లాత్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా ప్యాంట్కి అందరూ ఫినిషింగ్ ఇవ్వరు ఫ్రెండ్స్, ఓన్లీ బొటిక్స్లో లేదా షాప్స్లో మాత్రమే ఈ విధంగా ప్యాంట్ని అయితే స్టిచ్ వేస్తారు. చూసారా, ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ 1/4 ఇంచ్ ఖర్చుతో ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని 2 సైడ్స్కి ఈ విధంగా టర్న్ చేసుకొని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఆల్రెడీ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ వేసాం కదా, ఈ స్టిచ్ పైననే ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా
స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ అనేది వేసుకోవాలి. నెక్స్ట్ మనం పై వైపున ప్యాంట్కి ఎలాస్టిక్ కానీ లేదా ఫోల్డ్ చేసి మిడిల్లో మనం థ్రెడ్ని స్టిచ్ వేసుకోవాలి. కాబట్టి ఈ థ్రెడ్ని ఇలా కొంచెం బయటికి వచ్చేలా ఇంత ఓపెన్ ఇవ్వడం కోసమే అక్కడ మనం క్లాత్ని ఓపెన్ చేసాం. నెక్స్ట్ మిడిల్లో థ్రెడ్ని రెడీ చేయడం కోసం ఎగ్జాక్ట్గా 1.25 ఇంచెస్ ఉండేలా స్ట్రెయిట్ పీస్ని తీసుకొని ఇలా ఒక స్ట్రెయిట్ పీస్ పైన ఒక స్ట్రెయిట్ పీస్ని ఇలా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకొని ఇలా మనం థ్రెడ్ని అయితే రెడీ చేసుకోవాలి. చూసారా, ఇక్కడ జాయింట్స్ అన్నిటినీ ఇలా ఓపెన్ చేసుకోవాలి. క్లాత్ని ఎగ్జాక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మనం థ్రెడ్ లేదా నాడాన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. చూసారా, ఇలా లేదు మీరు ఎలాస్టిక్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు. ఎలాస్టిక్ని స్టిచ్ వేయడానికి మనం ఓపెన్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇక్కడ థ్రెడ్ని ప్లేస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఓపెన్ అనేది ఒక 1/2 ఇంచ్కి ఇలా నీట్గా ఓపెన్ అయితే రెడీ చేశాను అనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ మనం మిడిల్లో థ్రెడ్ని రెడీ చేసుకోవాలి. ఇలా థ్రెడ్ని రెడీ చేసేటప్పుడు ఈ హిప్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ కంటే ఒక 10 ఇంచెస్ వరకు ఎక్స్ట్రా ఉండేలా థ్రెడ్ని ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ థ్రెడ్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ ఓపెన్ ఇచ్చాను చూసారా, ఈ ఓపెన్ దగ్గరికి ఈ విధంగా కొంచెం బయటకు వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ మనం 1 ఇంచ్ ఖర్చుని ఇచ్చాం కదా, ఆ ఖర్చుని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ అంచు పీస్ ఉంటుంది కాబట్టి ఇంకొక ఫోల్డింగ్ అనేది చేయాల్సిన అవసరం లేదనమాట. ఓన్లీ సింగిల్ ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ థ్రెడ్ క్లాత్ని ఎగ్జాక్ట్గా ఇలా ప్లేస్ చేసుకుంటూ థ్రెడ్ పైన స్టిచ్ అనేది రాకూడదు. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి ఫస్ట్ నుంచి ఎండ్ వరకు. ఇక్కడ నాకు అంచు పీస్ వచ్చింది కాబట్టి ఒకేసారి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తున్నాను. సపోజ్ మీకు ఇలా అంచు పీస్ రాలేదు అంటే ఫస్ట్ సన్నగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకొని నెక్స్ట్ క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు ఖచ్చితంగా ఈ థ్రెడ్ పైన స్టిచ్ అనేది రాకుండా కొంచెం కేర్ఫుల్గా థ్రెడ్ని లోపలికి ఇలా ప్లేస్ చేసుకుంటూ ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటూ వచ్చాక ఇక్కడ ఓపెన్ ఉంది చూసారా, ఈ ఓపెన్ దగ్గరికి ఈ సెకండ్ థ్రెడ్ని కూడా ఇలా ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఈ థ్రెడ్ రైట్ సైడ్కి 2 లేయర్స్ కరెక్ట్గా రావాలన్నమాట. అంటే 2 థ్రెడ్స్ కరెక్ట్గా రైట్ సైడ్కి రావాలి. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకొని ఎండ్ చేసుకోవాలి. ఈ ఓపెన్ దగ్గర నీట్గా ఈ థ్రెడ్స్ అనేది ఇలా రైట్ సైడ్కి వచ్చేస్తాయి. చూసారా, ఇలా ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం ప్యాంట్కి నాడ లేదా తాడుని చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఇలా పై వైపున వేస్ట్ క్లాత్ని పర్ఫెక్ట్గా స్టిచ్ వేసుకున్నాం చూసారా. నెక్స్ట్ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కూడా రెడీ చేసుకుందాం. ఇక్కడ ప్రిల్స్ క్లాత్ని స్టిచ్ వేసేటప్పుడు నేను ఆల్రెడీ 1/2 ఇంచ్కి ఇలా స్ట్రెయిట్గా లైన్స్ని డ్రా చేశాను చూసారా. లైన్స్ని డ్రా చేసుకున్న విధంగా 1/2 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా ఫస్ట్ అలాగే ఎండ్లో రఫ్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత టర్న్ చేసుకొని పై వైపును కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలాగే 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా సెకండ్ సైడ్ కూడా 1/2 ఇంచ్కి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపును కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ మనం స్ట్రెయిట్గా 1/2 ఇంచ్కి స్టిచ్ వేసుకొని ఈ 2 క్లోత్స్ని రెడీ చేసుకోవాలి. ప్యాంట్ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ని ఫస్ట్ ఈ 2 సైడ్స్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ లెగ్ దగ్గర పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఒక సైడ్ మనం ఎలా అయితే స్టిచ్ వేసామో సేమ్ అదే విధంగా రైట్ సైడ్కి ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ క్లాత్ని యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్రింది వైపున 1.5 ఇంచ్కి మనం ఖర్చును లీవ్ చేసాం కదా, ఇక్కడ లోపల పేపర్ క్యాన్వాస్ని ఇలా ప్లేస్ చేసుకొని ఇక్కడ స్ట్రెయిట్గా మీకు పీస్ ఉంటే స్ట్రెయిట్గా అయినా 1 ఇంచ్కి పేపర్ క్యాన్వాస్ని ప్లేస్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసైనా రెడీ చేసుకోవచ్చు. నా దగ్గర చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి, అందువల్ల ఈ పీసెస్ని ఇలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 1 ఇంచ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఒక 1/2 ఇంచ్కి ఫోల్డ్ చేసి రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ క్లాత్ని 1 ఇంచ్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ 1 or 2 స్టిచెస్ అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం జిగ్జాగ్ అయినా స్టిచ్ అనేది వేసుకోవచ్చు అనమాట. నేనైతే స్ట్రైట్గా ఒక 4-5 స్టిచెస్ అయితే స్టిచ్ వేసాను ఫ్రెండ్స్. ఇలా క్రింది వైపున అలాగే పై వైపున ఒక 2-3 స్టిచెస్ అనేది స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే ఈ లెగ్ దగ్గర స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇలా ఒక సైడు క్లాత్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా ఇలాగే ఫోల్డ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి. 2 సైడ్స్ ఈ లెగ్ క్రింది వైపున ఒక పట్టీలాగా స్టిచ్ అనేది వేసుకోవాలి. నేను మిడిల్లో ఇలా కొంచెం జిగ్జాగ్గా స్టిచ్ అయితే వేశాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ ప్యాంట్ క్లాత్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారా, ఇలా
క్రింది వైపున ఇలా జిగ్జాగ్గా స్టిచ్ వేసాను కదా, చూసారా? ఇలా స్టిచ్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక 3-4 స్టిచెస్ అయినా స్టిచ్ వేసుకోవచ్చు అనమాట. నీట్గా చూపిస్తాను చూడండి. ఇలా కొంచెం షేప్ వచ్చేలా ఇలా క్రింది వైపున స్టిచ్ అయితే వేసాను. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ ఈ లెగ్ దగ్గర స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ మనం హిప్ క్లాత్ని రెడీ చేసుకున్నాం కదా, ఈ బాక్స్ షేప్లో క్లాత్ని ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ ప్రిల్స్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. సైడ్ ప్రిల్స్ని ప్లేస్ చేసేటప్పుడు ఇంకొక మెథడ్లో అయితే ప్లేస్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా ఈ హిప్ క్లాత్ని మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసుకొని ఎక్కడికైతే మార్కింగ్ వస్తుందో సేమ్ అదే మార్కింగ్ దగ్గరికి ఈ ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. చూస్తున్నారా? ఇక్కడ నాకు 5.3 ఇంచెస్కి మిడిల్లోకి మార్కింగ్ అనేది వచ్చిందనమాట. ఇలా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా మార్కింగ్ వేసుకొని మనం ఇక్కడ టక్స్ని ఇచ్చాము అంటే ఈ టక్స్ దగ్గర నుంచి సెకండ్ టక్స్ వరకు మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారా? ఇక్కడ హిప్ క్లాత్ని చూసారా? ఈ క్లాత్ మిడిల్లోకి ఈ క్లాత్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ టక్స్ని ఇవ్వాలి. ఇక్కడ మనం టక్స్ని ఇచ్చేటప్పుడు ఇది మిడిల్ పాయింట్ అనమాట. ఈ ప్యాంట్కి ఇది మిడిల్ పాయింట్. ఈ విధంగా మనం ప్రిల్స్ని స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ ఈ సైజ్ అని ఏమీ ఉండదు. ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని అయితే ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ మీరు 1 ఇంచ్ ప్రిల్స్ని అయినా ప్లేస్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే ఇలా చిన్న చిన్న ప్రిల్స్ని ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా? ఈ టక్స్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మిడిల్లోకి మార్కింగ్ ఉంది చూసారా? మిడిల్లోకి స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ని రిమూవ్ చేసి కొంచెం గ్యాప్ అయితే ఇవ్వాలన్నమాట. అంటే మనకు స్టిచ్చింగ్లో ఆ ప్లేస్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ కొంచెం వదిలేసి అక్కడ నుంచి మళ్ళీ ఈ విధంగా ప్రిల్స్ని స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం ఇచ్చిన టక్స్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్లో స్టిచ్ ఉంది కదా, అక్కడికి కొంచెం గ్యాప్ లీవ్ చేసి ఇక్కడ మనం సెకండ్ టక్స్ని ఇచ్చాను చూసారా? ఆ టక్స్ వరకు ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ప్రిల్స్ని ప్లేస్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా సెకండ్ సైడ్ మనం టక్స్ని ఇచ్చాను చూసారా? ఈ టక్స్ దగ్గర నుంచి సేమ్ అదే ప్రొసీజర్లో మనం ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. చూసారా? ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ మిడిల్లో స్టిచ్ ఉంటుంది చూసారా? ఆ స్టిచ్ దగ్గర కొంచెం క్లాత్ని, అంటే మనకు ఆ స్టిచ్ కనిపించే విధంగా ఆ ప్లేస్లో కొంచెం క్లాత్ని లీవ్ చేసేసి మళ్ళీ మనకి టక్స్ పాయింట్ ఉంది చూసారా? ఆ టక్స్ పాయింట్ వరకు ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రిల్స్ ఒక సైజ్ అనేమీ లేదు. ఇలా కొంచెం కొంచెం చిన్న చిన్న ప్రిల్స్ ఇలా ప్లేస్ చేసుకోవాలి. అలానే పెద్ద ప్రిల్స్ ప్లేస్ చేయకూడదు, అలానే చిన్న ప్రిల్స్ కాకుండా మీడియంగా ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా? ఆ టక్స్ పాయింట్ వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇది నా మెథడ్ ఫ్రెండ్స్. ప్యాంట్కి ప్రిల్స్ని స్టిచ్ వేసుకొని ఈ క్లాత్కి యాడ్ చేసామంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇది ఎక్కడ ఏ యూట్యూబ్ ఛానల్లో ఇలా ప్రిల్స్ని ప్లేస్ చేయడం అయితే ఉండదు. ఇది ఓన్లీ బొటిక్స్లో లేదా పెద్ద పెద్ద షాప్స్లో మాస్టర్స్ వాడే టెక్నిక్ అనమాట. చూసారా? ఈ మిడిల్లో స్టిచ్ ఉంది చూసారా? ఈ స్టిచ్ పైన ఈ పై వైపున హిప్ బెల్ట్ స్టిచ్ ఉంది చూసారా? ఈ 2 స్టిచ్చెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ రైట్ సైడు, ఈ పై వైపున హిప్ క్లాత్ రాంగ్ సైడు మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ టక్స్ పాయింట్ ఉంది చూసారా? ఈ టక్స్ పాయింట్ అలాగే ఇక్కడ ఈ టక్స్ పాయింట్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలన్నమాట. అలా మ్యాచ్ అయ్యేంత వరకు స్టిచ్ వేసుకుంటూ రావాలి. మనం కటింగ్ చేసేటప్పుడు క్రింది వైపున ప్రిల్స్ క్లాత్కి అలాగే పై వైపున క్లాత్కి మిడిల్లో నేను టక్స్ని ఇచ్చాను కటింగ్ చేసేటప్పుడు. ఆ టక్స్ పాయింట్స్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ప్రిల్స్ కరెక్ట్గా మనం ప్లేస్ చేసామా లేదా అనేది కూడా ఇక్కడ తెలుస్తుంది. ఒకవేళ కొంచెం టైట్ అవుతుంది అంటే 2 టక్స్ పాయింట్స్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే ఒక ప్రిల్ని లీవ్ చేయాలి, లేదా ఒక ప్రిల్నైనా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా వచ్చేలా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ ప్రిల్స్ని స్టిచ్ వేసేటప్పుడు సపోజ్ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా రాలేదు అంటే ఒక ప్రిల్నైనా రిమూవ్ చేసుకోవచ్చు, లేదా ఒక ప్రిల్నైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒక ప్రిల్నైనా ప్లేస్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. కానీ ఈ 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ ఇక్కడ టక్స్ పాయింట్ మ్యాచ్ అవ్వలేదు అని అంటే ఒక ప్రిల్నైనా ఈ విధంగా రిమూవ్ చేసేయాలన్నమాట. చూస్తున్నారా? నేను ఇక్కడ ప్రిల్ని రిమూవ్ చేస్తున్నాను. ఇలా రిమూవ్ చేసుకొని స్టిచ్ వేసుకోవచ్చు. లేదా మనకి క్లాత్ ఎక్కువగా ఉంది అని అంటే ఒక ప్రిల్నైనా ప్లేస్ చేసుకోవాలి. మిడిల్లో టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. అలాగే ఒక స్టిచ్ పైకి సెకండ్ స్టిచ్ అనేది కరెక్ట్గా రావాలి. ఈ విధంగా మ్యాచ్ అయ్యే విధంగా ఈ హిప్ క్లాత్ని అలాగే క్రింది వైపున ప్రిల్స్ క్లాత్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుంటూ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్యాంట్ని కట్ చేసేటప్పుడు టక్స్ పాయింట్ ఇచ్చాం కదా, ఈ టక్స్ పాయింట్స్ ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి. ఇలా మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. సపోజ్ ఎక్కడైనా మ్యాచ్ అవ్వలేదు అంటే ఇక్కడ ప్రిల్స్ని ప్లేస్ చేసాం కదా, ఈ ప్రిల్ని ఒక ప్రిల్నైనా రిమూవ్ చేసుకోవాలి, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ వచ్చింది అని అంటే ఒక ప్రిల్నైనా ప్లేస్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి.
ఇలా 2 టక్స్ పాయింట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యే విధంగా ఈ 2 క్లోత్స్ని యాడ్ చేసుకోవాలి. చూసారా, ఎగ్జాక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఎక్కడైనా క్లాత్ లూజ్ వచ్చింది అని అంటే ఇలా ఒక ప్రిల్ని ప్లేస్ చేసుకోవాలి. క్లాత్ తక్కువైంది అని అంటే ఒక ప్రిల్ని ఓపెన్ చేసుకోవాలన్నమాట. ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి అయితే స్టిచ్ వేసామో ఆ స్టిచ్ దగ్గరికి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ ఇంతవరకు ఎండ్ చేసి థ్రెడ్ని కట్ చేసుకోవాలి. ఇలా మనం రాంగ్ సైడ్కి స్టిచ్ వేసాం కదా, నెక్స్ట్ ఈ క్లాత్ని రైట్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున కంపల్సరీగా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా ప్యాంట్ క్లాత్కి ఖచ్చితంగా పై వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ పై వైపున స్టిచ్ వేసేటప్పుడు ఈ ఖర్చు ఉంది కదా, ఈ ఖర్చుని పై వైపుకి ప్లేస్ చేసుకొని ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం గ్యాప్ ఇచ్చేసి, అంటే 1/2 ఇంచ్ కంటే ఒక పాయింట్ తక్కువతో గ్యాప్ ఇచ్చేసి మనం వేసిన స్టిచ్ పక్కనే స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూస్తున్నారా, ఈ ఖర్చుని పై వైపుకి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. అలాగే మనం వేసిన స్టిచ్కి కొంచెం గ్యాప్తో ఇలా పై వైపున ఫస్ట్ నుంచి ఎండ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ని ఈ విధంగా టర్న్ చేసుకుంటూ ఈ ఖర్చు క్లాత్ని పైవైపుకి ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ అనేది వేసుకోవాలన్నమాట. ఇలా మనం ప్యాంట్ని పర్ఫెక్ట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఏ మాత్రం మనం వేసిన స్టిచెస్ అనేది రిమూవ్ అవ్వవన్నమాట. ఇలా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ఖర్చుని పైవైపుకి ప్లేస్ చేసుకుంటూ ఆల్రెడీ మనం స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ దగ్గరికి ఇలా ఎండ్ చేసుకుని థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్యాంట్ క్రింది వైపున క్రాచ్ ఏరియాని క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ లెగ్ లూజ్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఈ క్రింది వైపు నుంచి ఒక 3/4 ఇంచ్కి ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటూ క్రాచ్ ఏరియా దగ్గర మాత్రం 1/2 ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇలా కొంచెం క్రాస్ వచ్చేలా ప్యాంట్ని అయితే క్లోజ్ చేయాలన్నమాట క్రింది వైపున. ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఈ ప్యాంట్ని స్టిచ్ వేసేటప్పుడు ఇలా కొంచెం లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ క్లాత్ క్రాస్గా ఉంటుంది కాబట్టి మనం స్టిచ్ వేసిన తర్వాత ఇక్కడ ఈ స్టిచెస్ రిమూవ్ అవ్వకూడదు అని అంటే కొంచెం లాగినట్టుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ స్టిచ్ని మాత్రం ఈ విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఈ 2 స్టిచెస్ ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మాత్రం 1/2 ఇంచ్ ఖర్చును మెయింటైన్ చేస్తూ ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి క్లాత్ని ఏ మాత్రం లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ 1/2 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఇక్కడ నుంచి అంటే 1/2 వరకు 1/2 ఇంచ్ ఖర్చు, అక్కడ నుంచి 3/4 ఇంచ్ ఖర్చుని మెయింటైన్ చేస్తూ ఈ ఎండ్ వరకు వచ్చేసరికి 1 ఇంచ్కి ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు క్లాత్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్, ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం మీరు క్లాత్ని లాగినా కూడా ఇక్కడ క్రాస్ ఉంటుంది కాబట్టి సాగే నేచర్ ఉంటుంది, అందువల్ల ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. చూసారా, ఇలా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మనం ఆల్రెడీ స్టిచ్ వేస్తున్నాం కదా, ఆ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా క్రాచ్ ఏరియాని డబుల్ స్టిచ్తో స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ కొంచెం క్రాస్ ఉంటుంది, అందువల్ల ఇలా లాగినట్టుగా స్టిచ్ వేసుకున్నాము అంటే స్టిచెస్ అస్సలు రిమూవ్ అవ్వవన్నమాట. ఇలా మనం ప్యాంట్ని పర్ఫెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేసుకున్నాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది. అలాగే బొటిక్ లెవెల్లో ఫినిషింగ్ రావాలి అంటే ఈ టిప్స్ని అయితే ఫాలో అవ్వాల్సిందే. చూసారా, ఫ్రిల్స్ని ఈ విధంగా ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేలా ప్యాంట్ని అయితే స్టిచ్ వేశాను. ఇలా ఈ డ్రెస్ టాప్ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్. ఈ టాప్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ అలాగే బ్యాక్ సైడ్ ఫ్రిల్స్ వచ్చేలా ప్లేస్ చేసి స్టిచ్ వేశాను. ఈ డ్రెస్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ టోటల్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఈ డ్రెస్కి ఈ పై వైపున కాలర్ని స్టిచ్ వేశాను. అలాగే ఈ డ్రెస్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఎలా కట్ చేసుకోవాలో డీటెయిల్డ్గా ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదా ఎండ్ స్క్రీన్లో అయినా ఇస్తాను, చెక్ చేసుకోండి. ఇలా టోటల్ డ్రెస్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక డ్రెస్ లుక్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. అలాగే ప్యాంట్కి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ప్రిల్స్ వచ్చేలా స్టిచ్ వేశాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.